వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబటి వీడియోస్. జేఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీతో పాటు జీఎఫ్టీఐఎస్ అనే ఇన్స్టిట్యూట్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఈ జీఎఫ్టీఐఎస్ అంటే ఏంటి? మనం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో క్లియర్గా ఇవ్వటం ఏంటంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీతో పాటు సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ సిఎఫ్టిఐ అండ్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీస్ ఫండెడ్ రికగ్నైజ్డ్ బై పార్టిసిపేటింగ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ చేసే ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేసే ఇన్స్టిట్యూట్స్, ఈ రెండింటిని కలిపి జీఎఫ్టిఐ అంటారు. అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవి, వాటికి జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అవి ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనే దానిపైన ఈ వీడియో అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా, యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తము 38 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టోటల్గా. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఫస్ట్ సెషన్ కానీ సెకండ్ సెషన్ కానీ రాసిన తర్వాత వీళ్ళకి వచ్చిన ర్యాంక్స్ బట్టి ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారా జోసా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ కండక్ట్ చేసే జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్తో పాటు జీఎఫ్టీఐస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో జీఎఫ్టీఐస్ త్రూఅవుట్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. అయితే 38 ఇన్స్టిట్యూట్స్ దాకా ఉన్నాయి. అయితే అన్నీ కూడా ప్రామినెంటా లేకపోతే అన్నీ కూడా టాపా అని నేను చెప్పలేను. కొన్ని దాంట్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ మనకు తెలిసినంత వరకు ఉన్నాయి. సో వాటిలో ఏవేవో చూద్దాము. ముందుగా అయితే మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాము. సో దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఉంది. దీంట్లో బీటెక్ అనేది ఉండదు. దీంట్లో బీ ఆర్క్ అండ్ బీ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటి మాత్రమే వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. విజయవాడలో బీటెక్ అనేది ఉండదు. అలాగే హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఉంది. ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కమ్స్ అండర్ జీఎఫ్టీఐ అనమాట. ఇది కూడా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. సో తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఫండింగ్ చేయడం జరుగుతుంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి, సెంట్రల్ గవర్నమెంట్ కన్నా. సో ఈ రెండు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి వేరే చోట్ల చాలా ఉన్నాయి. సో వాటిలో మెయిన్ ఇన్స్టిట్యూట్స్ ఏవి ఉన్నాయో, ఏవేవి మంచివో చూద్దాము. సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా అనేది చాలా మంచి ఇన్స్టిట్యూట్. సో ఇది రాంచీ, ఆల్మోస్ట్ జార్ఖండ్లో ఉంటుంది ఇది. సో అది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అనమాట. తర్వాత జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ, ఇది అలహాబాద్లో ఉంటుంది. ఇది చాలా మంచిది. దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉంది. ఇది కూడా చాలా మంచిది. దెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ వాటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది దీంట్లో, రెగ్యులర్ మన సిఎస్సి వీటికన్నా. సో ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ అపార్ట్ ఫ్రమ్ అంటే సిఎస్సి కాకపోతే. దెన్ ప్లానింగ్ బీఆర్క్ గురించి, తర్వాత బీ ప్లానింగ్ అయితే మాత్రం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ అనేది చాలా మంచి యూనివర్సిటీ. దెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనకు సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి ఇది ఎక్సలెంట్. వీటన్నిటిలో కూడా నెంబర్ 1 చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ అని చెప్పొచ్చు. ఇది ఢిల్లీలో ఉంది. ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్, చాలా మందికి తెలిసిన యూనివర్సిటీ. దాని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మామూలుగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనకు భువనేశ్వర్లో ఒకటి ఉందన్నమాట. సో ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్. సో ఆ రకంగా పుదుచ్చేరి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కూడా మంచి ఇన్స్టిట్యూటే మనకు. సో ఈ రకంగా మనకు ఆల్మోస్ట్ 38లో మనకు టోటల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇంకోటి ఉంది భువనేశ్వర్లో, అదే చూస్తున్నాను. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ భువనేశ్వర్, ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. కానీ దీంట్లో మొత్తం కెమికల్ టెక్నాలజీ వాటి ఉంటుంది. దాని ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ బిలాయ్, ఇవి కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. సో వీటిలో కట్ ఆఫ్ అనేది ఎంత, అంటే వీటిలో జాయిన్ అవ్వాలంటే ఎంత కట్ ఆఫ్ రావాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ టోటల్గా వీటికి సీట్స్ అన్ని చూస్తే మనకు 8,000 సీట్స్, 8,067 సీట్స్ 2023లో అలొకేట్ జరిగింది. సో వీటిలో రావాలంటే మీకు ఎంత కట్ ఆఫ్ రావాలి, జేఈ మార్క్స్ అనేది గురించి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కామెంట్స్ పెడితే ఖచ్చితంగా ఒక 20 కామెంట్స్ వస్తే ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.